అభివృద్ధిలో ఉంటావు, దినదినము అభివృద్ధిలో ఉంటావు, ఉన్నతమైన స్థితిలో ఉంటావు, దేవుడిలో బలముగా ఉంటాము. ఏ విషయంలో మనం పడిపోయేవారిగా ఉండము. లోకంలో ఉన్నవారికి నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి వారిని ఏమంటున్నామా? వారు కలవారు, కలిగిన వారు అని మనం అంటే, ఇప్పుడు దేవునిలో మనము కూడా ఎలా ఉండాలటమ్మా? ఆత్మీయంగా, భౌతికంగా ఏమీ లేకపోయినా మంచిదే, కానీ ఆత్మీయంగా కూడా మనం కలవారిగా ఉండాలంటున్నాడు. కలవారిగా ఉండాలంటే దేవుని గురించిన ప్రతి విషయము మనం కలిగిన వారిగా, దేవుని యొక్క ఆలోచనలు మనం కలిగిన వారిగా, దేవుని ఉద్దేశాన్ని మనం కలిగిన వారిగా మనము ఉండాలి. మనం ఉన్నప్పుడు దేవునిలో ఆత్మీయంగా మనం ఏమవుతాం? బలంగా ఉంటామండి. దేవునిలో ఎలా ఉంటామా? బలముగా ఉంటాము, ధైర్యముగా ఉంటాము. ఎందుకు అంటే కలిగిన వారికి అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏమవుద్ది వారికి? అది పెద్ద సమస్యగా ఉంది. ఎందుకు వారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే నా బ్యాంకులో 5 లక్షలు లేదా 3 లక్షలు ఉన్నాయి, ఈ సమస్య వచ్చిందా, లేదా నేను ఆపరేషన్ చేయించుకోవాలా. అదే నిరుపేద అయితే, నిరుపేద ఆపరేషన్ చేయించుకోవాలి, 1,00,000 రూపాయలు అవుతుంది. వాడికి ఆ ధైర్యం ఉంటుందమ్మా. అమ్మో నాకు ఏమీ లేదు, నేను చస్తానో బ్రతుకుతాను, సత్తానో బ్రతుకుతాను. అదే కలిగిన వారికైతే అంత ఉండదు. అలాగే దేవుడిలో కూడా మనము ఆత్మీయ రోగాలు ఎన్నో వస్తుంటాయి. మనకి కూడా ఎన్నో రోగాలు వస్తుంటాయి. ఆత్మీయ రోగం, పాపం, దేవుని విషయంలో అవిధేయత, ప్రార్థనా జీవితం లేకపోవడం, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టడం, ఇవన్నీ రోగాలే. మరి రోగాలు మనకు రాకుండా కాపాడుకోవాలంటే ఏముండాలి? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం నీకు సమృద్ధిగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవునితో సహవాసం అనేది మనకి ఎక్కువగా ఉంటుందండి. అమ్మాయినాలి ఏముంటుంది? దేవునితో సహవాసం అనేది మనకి ఎక్కువగా ఉన్నప్పుడు దేవునిలో మనం బలంగా ఉంటాము. ఏ సమస్య వచ్చినా దేవుని పాదాల చెంత మనము ప్రాధేయపడినప్పుడు దేవుడు తప్పకుండా నన్ను ఏం చేస్తాడు? బాగుపరుస్తాడు, బలపరుస్తాడు. అని ఎన్నో ఆత్మీయ రోగాలే కానివ్వండి, భౌతిక శారీరక రోగాలే కానివ్వండి, ఎన్ని అనుభవిస్తున్నాం మనం. ప్రతీది కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని బాగు చేసే ఈరోజు తన సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టాడు. నన్ను అడిగితే నేను చెప్తాను, ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుండి దేవుడు నన్ను కాపాడాడు. ఎన్నోసార్లు నన్ను ఆత్మీయంగా పడిపోయినప్పుడు దేవుడు తన వాక్యము చేత నన్ను నిలబెట్టాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు. నేను చెప్పగలను, నువ్వు చెప్పగలవు. నీ జీవితంలో ఎన్నో చెప్పలేవండి. మనందరి జీవితంలో దేవుడు ఎన్నోసార్లు నన్ను బలపరిచిన వాడే. ఎందుకంటే ఆయనలో మనం ఉన్నప్పుడు, అలాగే బలవంతులుగా ఉంటే, దేవునితో ఎప్పుడు సహవాసము కలిగి ఉంటే, ఎప్పుడు దేవుడు అంటే ఆసక్తి కలిగి ఉంటే మనం ఎంత గొప్పవారమో తెలుసండి. ఎంత గొప్పవారమో తెలుసా? ఆత్మీయంగా మనము కలిగిన వారము. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎవరము? కలిగిన వారిగా ఉండాలి తప్ప, కలిగిన వారు ఏమవుతారట అమ్మా? ఏమవుతారు? కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. సమృద్ధిలోనికి దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని ఉన్నతమైన స్థానములోనికి నడిపిస్తాడు. భౌతికమైన ఈ జీవితంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు ఏ లోటు లేకుండా నిన్ను ఆదరిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. దేనివలన అమ్మా? దేనివలన? దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారిగా
మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో మన జీవితము వృద్ధిలోనికి దినదినము అభివృద్ధిలోనికి వెళ్ళడానికి బాగుంటుంది. అలా కాకుండా ఆ ఆసక్తి ఆ ఆశ మనకు లేనప్పుడు అమ్మా ఏం చెప్పనా, నీకు ఏదో ఉందనుకుంటున్నావు కదా, ఆ కలిగినది కూడా వాని యొద్ద నుండి నేను తీసేస్తాను అంటున్నాడు. ఎందుకు తీసేస్తాడంటున్నాడంటే కింద చెప్తున్నాడు చూడండి, వారు చూచుండియో చూడరు, వినిచుండియో వినరు, గ్రహింపక ఉన్నారు. ఎలా ఉన్నారట? ఎందుకు వీరిలో ఆసక్తి లేదంటే ఏమంటున్నాడమ్మా దేవుడు, వారు చూచుండియో చూడరు, ఏమండి వినిచుండియో ఏం చెప్తున్నాడు గ్రహించరు. కాబట్టి గ్రహింపు లేనివాడు ఏం చేస్తాడంటే అమ్మా, గ్రహింపు లేనివాడు ఏం చేస్తాడో తెలుసా, అర్థం కాదు వాడికి. అర్థం కానప్పుడు లేవలేడు. స్టెపెన్ పైకి లేచి నిలబడరా. అర్థమైందా నీకు? అర్థమైంది కాబట్టి నిలబడ్డాడు. అది అర్థం కాకపోతే అలాగే కూర్చుంటాడు. అలాగే కూర్చుంటే ఏం ఉపయోగం ఏమండి? అలాగే కూర్చుంటే ఏం ఉపయోగం? దేవుడు ఏమంటున్నాడట, దేవుడు తన వాక్యము చేత నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహించేవారిగా లేకపోతే ఏమంటున్నాడు, మనం కలవారిగా ఉండమండి. వృద్ధిలోనికి మన జీవితం వృద్ధిలోనికి వెళ్ళదు. ఎందుకు? నీకు ఏదో ఉందనుకుంటున్నావు కదా, దాన్ని కూడా దేవుడు తీసేస్తానంటున్నాడు. ఎందుకు? ఈ ప్రజలు కనులారా చూచి చెవిలారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత నొందకుండానట్లు వారి ఉదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందలగిరి, వారు తమ కనులు మూసుకుని ఉన్నారు. కనుక ఎలా ఉన్నారటమ్మా అంటే దేవుని మాటలు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా? దేవుని మాటలు అర్థము కాని స్థితిలో ఉన్నప్పుడు ఏమండి మనము వృద్ధిలోనికి వెళ్ళము. వింటున్నప్పుడు అందుకే ప్రభు అంటాడు చాలాసార్లు, చెవి కలిగిన వాడు ఎవరు? చెవి కలిగిన వాడు ఇనుగాక. ఏ చెవి? ఈ చెవి కాదు. వినగలిగే మనస్సు వినగలిగే ఆ చెవి నువ్వు ఉన్నప్పుడు వినుగాక అంటే వింటున్నారు కానీ ఏం చేస్తున్నారమ్మా? గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏమండి వారి జీవితంలో అభివృద్ధి లేదండి, ఎదుగుదల లేదు. ఎందుకు? నీకేమి లేదు, ఏమి కలిగి లేవు, నువ్వు ఆశ కలిగి లేవు, ఆలోచన కలిగి లేవు అండి. అందుకే దేవునిలో మనం ఎదగలేకపోతున్నామండి. ఆశ ఉంటే ఏమండి 8:45 గంటలకి ఇక్కడికి వస్తాం. కొంతమంది వస్తున్నారు, అందరూ వస్తలే. నీకు ఆశ లేదు కాబట్టి ఏం చేస్తున్నావు? తీరుబడిగా వెళ్తున్నావు. ఇక్కడికి వచ్చాక ఏమనుకుంటావు? దేవుడు నన్ను అంత ఎత్తులో పెట్టాలనుకుంటావు. ఎలా పెడతాడండి? అయ్యో దేవుడు నా కుటుంబంలో ఈ సమస్యలు, లేకపోతే నా కుటుంబంలో ఈ బాధ అని మనం చెప్పుకుంటాం. నువ్వు దేవుడికి చెప్పినట్లుగా దేవునితో సహవాసం కలిగి నువ్వు ఉంటున్నావా? ఒకసారి ఆలోచించు. మనం చేయవలసిన దేవుడు చెప్పినవి మనం చెయ్యము, కానీ మనం అన్నీ దేవుడు చెయ్యాలని మనం అనుకుంటాం. ఆటోమేటిక్గా దేవుని పట్ల ఎప్పుడైతే నువ్వు ఆసక్తి కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీ జీవితంలో ప్రతీదీ చేస్తాడండి. ఆయన ప్రతి కార్యాన్ని ఆయన చేస్తాడు. ఎందుకు? ఆయనతో ఉన్నావు కాబట్టి, ఆయన సహవాసాన్ని కలిగి ఉన్నావు కాబట్టి, ఆసక్తి కలిగిన వానిగా ఉన్నావు కాబట్టి, సమృద్ధిలోనికి దేవుడు నన్ను నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు.
లూకా సువార్త కూడా చూడండి. లూకా గారు రాసిన సువార్త, లూకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 16 నుంచి చూద్దామండి. 16 ఎవడును దీపము ముట్టించి పాత్రలో కప్పివేయడు, మంచము కింద పెట్టడు, కానీ లోపలికి వచ్చి వానికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. ఏమంటున్నాడు ఇక్కడ? అమ్మా జాగ్రత్తగా వినండి. ఎవడను దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు. దీపం ముట్టించి పాత్రతో కప్పితే ఏమవుద్దమ్మా? ఆరిపోద్ది. ఏమవుద్ది? ఆరిపోతుంది. దానివల్ల ఎలాంటి ఉపయోగం? నువ్వు దీపం వెలిగించడం వలన ఉపయోగం ఏమి లేదు. ఎందుకు? దానిని పాత్రతో కప్పేసావు కాబట్టి ఆ వెలుగు అనేది ఎవరికి ఉపయోగము లేదు అంటున్నాడు. కింద ఏమంటున్నాడు? లోపలికి వచ్చేవానికి వెలుగు అగపడవలనని. ఏమండి, మనం లైట్లు ఎక్కడ పెడతాం? ఎక్కడ ఉన్నాయి లైట్లు? మరి కింద ఎట్టుకోవచ్చు కదా, అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అని. అండి ఇలా మూల ఒకటి, దీని కింద ఒకటి, ఇలా కుర్చీ కింద ఒకటి ఎట్టుకోవచ్చు కదా. అక్కడ ఎంత పెట్టాం? ఆ వెలుగు కావాలంటే ఎక్కడ ఉండాలి? దీపం పైన ఉండాలి. కింద పెడితే దీపం వెలుగు రాదు. అందుకే దేవుడు అంటున్నాడు జాగ్రత్తగా అండి, ఎవడును దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు, కానీ లోపలికి వచ్చేవానికి వెలుగు అగపడునట్లుగా దీపస్తంభం మీద దానిని పెట్టాలి. నీ జీవితం ఎక్కడ ఉండాలి అమ్మా? నీ జీవితం ఎలా ఉండాలి? ఆరిపోయే దీపముగా, ఆరిపోయే దీపముగా ఉండకూడదు. వెలుగిచ్చే దీపముగా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి అమ్మా? కింద ఉండాలా పైన ఉండాలా? పైన ఉండాలి. దేవుడు నిన్ను లేపోయే విధంగా, అంటే దేవుడు ఉన్నతమైన స్థానములో సమృద్ధికరమైన స్థితిలోనికి దేవుడు నిన్ను వృద్ధి చేసే విధంగా ఆయన పట్ల ఆసక్తి కలిగిన వాడిగా, ఎప్పుడైతే కలిగిన వానిగా నువ్వు ఉంటావో, దేవుణ్ణి కలిగిన వానిగా, దేవుని ఆలోచనలు కలిగిన వానిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అండి, ఒక దీపము ఎలాగైతే అనేకులకు వెలిగినిస్తాదో నీ జీవితము, నా జీవితాన్ని కూడా దేవుడు అంత గొప్పగా దేవుడు నీ జీవితం, నా జీవితం చూడాలనుకుంటున్నాడు. అది చూడాలనుకుంటున్నాడంటే నీకేం కలిగి ఉండాలి? నువ్వు కలిగి ఉండాలి. ఆ స్థితిలోనికి వెళ్ళాలనే ఆశ ఉండాలి నీకు. 10th క్లాసు పాస్ అవ్వాలని ఆశాడికి ఎప్పుడైతే ఉందో, నేను చదువుకోవాలి, మంచిగా రాయాలి అనే ఆసక్తి ఉన్నప్పుడు నువ్వు పాస్ అవుతావు. అది లేనప్పుడు నువ్వు పాస్ కావు. అలాగే దేవుడు కూడా ఆ స్థితిలోనికి నువ్వు ఎప్పుడైతే వెళతావో అండి, అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతంగా, నేను ఆ స్థితిలోనికి నేను వెళ్ళాలి, ఆ స్థితి నేను సంపాదించుకోవాలని ఆశ నీలో ఉంటే తప్ప అండి, మనం దేవునిలో గొప్పగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ మనం కోరుకోవాలి కదండి. ఏం కోరుకోవాలమ్మా? గుర్రాన్ని నీటి దాకా లాక్కుని వెళ్తాం, అది నీరు తాగాలని, దానికి ఉండాలి కదా, దానికి ఉండాలి. తాగాలని ఆశ ఎవరికి ఉండాలి? నీకుంటే సరిపోద్దా? దానికి కూడా ఉండాలి. నువ్వు ఎంత తాగినా ఎంత కొట్టినా దానికి లేదనుకో తాగాలని, తాగదు. అది తాగుతుందమ్మా? తాగదు. అలాగే దేవునికి ఆశ ఉంది, కానీ మరి మనం కూడా ఏమవ్వాలంట? నేను ఆ స్థితిలోనికి వెళ్ళాలని అండి, ఒక తపన కలిగిన జీవితాన్ని అండి మనము జీవించాలని
దేవుడు కోరుకుంటున్నాడు. ఆశ కలిగి ఉన్నప్పుడు ఏమండి దేవుడు ఏమి ఇస్తానంటున్నాడో, ఎలా మనల్ని ముందుకు నడిపిస్తానంటున్నాడో చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనం దాకా మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఏమండి ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే ఏమండి, నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ వద్ద దాచుకొని ఎడలా. ఏమంటున్నాడమ్మా? ఏం చేయాలట మనం? దేవుడు నీకు ఇచ్చిన తన మాటలను మనం ఏం చేయాలంటే అంగీకరించమంటున్నాడు. ఏం చేయమంటున్నాడమ్మా? అంగీకరించి దేని దాచుకోవాలట అమ్మా? ఏం చేసుకోవాలట? ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు నీ వద్ద దాచుకొని ఎడలా. ఏమంటున్నాడు? దేవుని యొక్క మాటలు చెప్పాను ఇప్పుడు వరకు. ఆ మాటలు వినాలి, నేను నేర్చుకోవాలి, నేను పాటించాలి, నేను ఆచరించాలి అనే ఆశ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఏమండి, ఆయన మాటలు నువ్వు దాచుకుంటావు. ఆ ఆసక్తి కలిగి నువ్వు లేనప్పుడు, అమ్మైనా జాగ్రత్తగా, ఆ ఆసక్తి నీలో లేనప్పుడు ఏం చేస్తావు? ఆ మాటలు విడిచిపెడతావు, దాచుకోవడానికి ఇష్టపడవు. మరి దాచుకుంటే ఏం జరుగుతుంది అంటున్నాడు అమ్మా? చూడండి 2వ వచనం. జ్ఞానమునకును నీ చెవియెగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, ఎలాగట? వెండిని ఎతికినట్లు దాన్ని ఎతికిన ఎడల, దాచబడిన ధనమును ఎతికినట్లు దాన్ని ఎతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో గ్రహించెదవు. దేవుని గురించిన జ్ఞానము నీకు లభిస్తుంది. అంటే దేవుని గురించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి కదా. ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడు దేవుడు మనకి ఇస్తాడు అని మనం ఆలోచించినట్లయితే ఏమండి, నీకు ఆసక్తి కలిగి ఉండాలి అంటున్నాడు దేవుడు. ఏమండాలమ్మా? దేవుడు ఇస్తానన్న ఆ జ్ఞానము నువ్వు పొందుకోవాలంటే ఏం కలిగి ఉండాలంటున్నాడు? మొట్టమొదటిగా చెవియొగ్గి హృదయపూర్వకముగా ఏమండి ఏం చేయమంటున్నాడు? వివేచనను అభ్యసించిన ఎడలా అభ్యాసం చేయాలి అంటున్నాడు. నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి, ఆశపడాలి. నువ్వు దానిని నేను నేర్చుకోవాలని ఆశ ఉండాలి. ఇంకేమంటున్నాడు? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అంటున్నాడు. ఏం కలిగి ఉన్నట? ఏమన్నాడు? తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, ప్రార్థనా జీవితం. ఏ జీవితం? ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారమ్మా? చర్చిలో చేయమంటే మేము ఇంటికాడే చేస్తాం తప్ప చర్చిలో మేము చెయ్యమంటారా? ఎందుకు అమ్మా చెప్పాలి. భయపడుతున్నారా? భయపడితే మనం నీతిమంతులు ఎలాగవుతామండి? నీతిమంతులు ఎలాగ ఉంటాడట? సింహం. మరి మీరు ఏమండి జాగ్రత్తగా ఏం కలిగి ఉండాలమ్మా? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటేనే అప్పుడు ఏం చేస్తానంటున్నాడు? దేన్ని వెతకాలట? వెండిని వెతికినట్లుగా దాన్ని వెతకాలంటున్నాడు. దాచబడిన ధనమును వెతికినట్లుగా దాన్ని వెతకాలంటున్నాడు. అని మొన్న మధ్య ఎన్నో 5 సంవత్సరాల క్రితం అలా ఉంది ఎక్కడో కానీ రంగురాళ్ళు దొరుకుతున్నాయంటే, రంగురాళ్ళు మెట్టల మీదకి గుట్టల మీదకి వెళ్ళి ఎంతోమంది ఏం చేశారేమో ఆ ఎతుకులాడమే, దాన్ని పొడుచుకోవడం, వేసుకోవడం, జల్లించుకోవడం. దేని కొరకు? ఒక 2 రంగురాళ్ళు దొరికితే మా జీవితము మారిపోద్దేమో
అని ఎంత ప్రయాసపడి ఎంత ఎతికిలాడేవారో అండి. దేవుడు కూడా ఏం చేయమంటున్నాడు? ఎతకాలండి, మనం ఎతుకులాడుకోవాలి. ఏమంటున్నాడు? అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహిస్తావు, దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభిస్తుంది. ఏమంటాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించాలి. ఆ గ్రహింపు మనం కలిగి లేకపోతే అమ్మా, దేవుని పట్ల భయము భక్తి మనకు లేకపోతే మనం దేవుని కంట్రోల్లో ఉంటామా? నీ పిల్లవాడు నీ కంట్రోల్లో, నీ అందు భయభక్తులు, నీ భయము భక్తి వాడికి లేదనుకో, ఏం చేస్తాడు? వాడికి నచ్చింది చేస్తాడు తప్ప నువ్వు చెప్పింది చేయడాడు. ఏం చేయడమ్మా? నువ్వు చెప్పింది చేయడు. ఈ దేవుడు కూడా అంటున్నాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం బ్రతకకపోతే మనం ఏం చేస్తాం? మనకు నచ్చిందే చేస్తాం, దేవునికి నచ్చింది మనం చెయ్యం. ఇప్పుడు దేవునికి నచ్చింది మనం చెయ్యాలంటే మనం ఏం కలిగి ఉండాలమ్మా? ఏం కలిగి ఉండాలి? భయభక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆ భయభక్తి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఏమండి, అప్పుడు ఏమండి మనకు ఏమండి దేవుని గూర్చిన జ్ఞానము మనకి లభిస్తుంది అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం అనేది, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అనే విషయాలు మనం పట్టుకోగలుగుతాము, మనం అర్థం చేసుకోగలుగుతాము, మనం గ్రహించగలుగుతాము. ఆ గ్రహించిన దానిని మనము పాటించడానికి, ప్రకటించడానికి, జీవించడానికి మనం ఇష్టపడతాము. అప్పుడు ఈ ఆసక్తి నువ్వు కలిగి ఉంటే ఏం చేస్తానంటే దేవుడు, కలిగిన వానికి ఇయ్యబడును, వాడికి సమృద్ధికరమైన దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నడిపింపు, దేవునిలో ఎలా బ్రతకాలో, దేవుని కొరకు ఎలా బ్రతకాలో అనే ప్రతి విషయాన్ని దేవుడు నీకు తెలియపరుస్తూ దినదినము ఆత్మీయంగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనము మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యానికి నువ్వు చెవియొగ్గాలి, నేర్చుకోవాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. ఏమంటున్నామా? జీవించినప్పుడు దేవుడే నిన్ను నడిపిస్తాడు. అమ్మా, ఎవరు నడిపిస్తారు? దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీకు నువ్వుగా నడవప్పుడేగా దేవుడు నడిపిస్తాడు, దేవుడే నిన్ను నడిపిస్తాడు. అందుకే ఇక్కడ 3వ అధ్యాయంలో ఒక మంచి మాట దేవుడు రాయించాడు చూడండి. 3వ అధ్యాయం, అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. ఏం చేస్తాడట? ఎప్పుడైతే నువ్వు ఇది నేర్చుకుంటున్నావో నువ్వు ఎవరు స్వాధీనంలోనికి వెళ్ళిపోవాలట? అమ్మా, ఎవరు స్వాధీనంలోనికి వెళ్ళిపోవాలంటున్నాడు? దేవుని యొక్క స్వాధీనంలోనికి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో అప్పుడు నువ్వు నడవలసిన త్రోవను ఎవరు నడిపిస్తారు? దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ త్రోవలు సరళము చేస్తాడు. చక్కటి మార్గములో ఏ మార్గములో నడిస్తే నీకు మేలో, ఏ మార్గములో నడిస్తే దేవునికి మహిమో, ఆ మార్గములో దేవుడు నన్ను నడిపిస్తాడు. నడిపించాలంటే ఏమండి, మనము దేవుని పట్ల ఆశ కలిగిన వారిగా, భయభక్తులు కలిగిన వారిగా, నువ్వు దేవునికి సమర్పించుకునే వారిగా మన జీవితాలు ఉన్నప్పుడు చక్కగా నువ్వు దేవునిలో ఆత్మీయంగా అభివృద్ధికరమైన జీవితాన్ని నువ్వు జీవించడానికి
ఇష్టపడతావని మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయం 13వ వచనం, 3:13. ఇక్కడ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా మనము ఆలోచించాలండి. ఏమంటున్నాడు? జ్ఞానాన్ని సంపాదించేవాడు ధన్యుడా? ఒక 20 లక్షలు బ్యాంకులో ఉన్నవాడు ధన్యుడా? నిజం చెప్పండి అమ్మా. మరి మనం ఏం సంపాదించడానికి ఆతృత పడుతున్నాం? నిజమేనా? నిజం చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్నాం. దేని కొరకు వెంపర్లాడుతున్నాం మనం? బ్రతకడానికి కావాల్సిన దానికంటే ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకుని ధన్యకరమైన జీవితంలో మనం ఉంటూ మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించుకునే వారిగా మనం ఉన్నామా? ఏమండి చెప్పాలి. ఎలాగున్నాం? ఎవడు ధన్యుడయ్యా అంటే ఏమంటున్నాడంటే, దేవుడు నీకు ఇచ్చే జ్ఞానం నువ్వు సంపాదించుకుంటే నువ్వు ధన్యుడువు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వివేచన అంటే మంచేదో చెడేదో ఆలోచించగలిగే తెలివి నీకు ఉండాలి. ఏమండాలమ్మా? మంచేదో చెడేదో గ్రహించగలిగే ఆలోచన కలిగి నువ్వు ఉంటే నువ్వు ధన్యుడు అంటున్నాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటే ధన్యుడు అంటున్నాడు. ఈ కలిగి ఉన్నావా మనం? అమ్మా ఈ కలిగి ఉన్నావా? ఎండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అతి ప్రియమైనది నీకు ఇష్టమైన వస్తువులన్నిటికంటే దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. దాని మార్గములు రమ్యము, దాని త్రోవలనియు క్షేమకరములు. దానిని అవలంబించే వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకునేవాడు ధన్యుడు. దాని అంటున్నాడు. ఏటది అమ్మా? ఏటి? దేవుని యొక్క జ్ఞానం అండి. ఏముండాలట మనకి? ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని కానీ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఏమంటున్నాడు? ఎండు ఉండకంటే అపరంజి ఉండటం కంటే నాయన అది నీ దగ్గర ఉండడం వల్లనే నీకు మేలు అంటున్నాడు. నీకు ఇష్టమైన వస్తువులన్నింటినీ దానితో సమానము కావు. ఆ జ్ఞానము యొక్క చేతిలో ఏముందటమ్మా? దీర్ఘాయువు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏముందట? దీర్ఘాయుష్మంతులుగా మనం బ్రతకాలంటే ఏముండాలంటే నీలో దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన వాడిగా, అనుసరించేవాడిగా మనం ఉండాలంటున్నాడు. ఇంకేముందంటున్నాడు?